గుండెల్లో అగ్నిలాంటి ఆలోచన, కళ్ళల్లో భయం అనే పదం లేని తేజం, యువతకు మార్గదర్శకమైన సాహసం, అన్యాయం ముందు తల వంచని మనస్తత్వం, దేశ స్వాతంత్రం కోసం జీవితాన్నే బలి ఇచ్చే దృఢ సంకల్పం, వయసు కోరిన ఆనందాలు, జీవిత సుఖాలు అన్ని దేశం కోసం త్యాగం చేసిన ఆ వీర యువకుడు భగత్ సింగ్. ఆయన పేరు వింటేనే రక్తంలో విద్యుత్ లాంటి ఉరికే ఉత్సాహం వస్తుంది కదా. ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది హిస్టరీ బుక్స్ లో ఉన్న డేట్స్ గురించి కాదు, అసలు ఆ మార్చ్ 23న ఏం జరిగింది, భగత్ సింగ్ చివరి 12 గంటలు ఎలా గడిచినాయి, గాంధీ గారు నిజంగానే భగత్ సింగ్ ని కాపాడలేకపోయారా, అసలు ఈ ఇన్క్విలాబ్ జిందాబాద్ అనే మాట వెనక ఉన్న ఆ ఆవేశం ఏందో ఈ వీడియోలో మనం క్లియర్ తెలుసుకుందాం. లాస్ట్ వీడియోలో మనం చిత్తగాంగ్ విద్రోహాన్ని నడిపించి బ్రిటిష్ పాలనకు గట్టి సవాళ్లు విసిరిన వీరుడు సూర్యసేన్ గారి గురించి పూర్తి కథ క్లియర్ గా తెలుసుకుందాం. ఇంకెవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో నేను ఐ కార్డ్స్ లో ఇస్తా, వెళ్ళి చూడండి. ఈ సిరీస్ లో నేను ఇలాంటి 70 to 80 అన్నోన్ ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. సో మన ఛానల్ అయితే ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో కాదు, ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఎందుకంటే మనం ఆల్రెడీ 3 వీడియోస్ రిలీజ్ చేసినాం. సో అట్లా మనం నెక్స్ట్ వీడియోస్ రిలీజ్ చేసినప్పుడు మీరు ఇమీడియట్ గా చూడాలంటే ఆ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే ఏమైతే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అందరూ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ, చాలా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు వీడియోస్కి. మీరు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. నేను ఇంకా మీకోసం చాలా డెప్త్గా, చాలా సీక్రెట్గా, ఇప్పటి వరకు ఎవరికి తెలియని సీక్రెట్ ఫ్రీడమ్ ఫైటర్స్ని మీకోసం తీసుకొస్తా ఉంటాను అన్నమాట. సో మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇక కథ మొదలు పెడితే 1907 పంజాబ్లోని బాంగా విలేజ్లో ఒక చిన్న పిల్లగాడు, వయసు ఏమో 5-6 ఏళ్ళు ఉంటుంది. వాళ్ళ నాన్నగారు పొలంలో ఏదో పొలం పని చేస్తుంటే చూసి ఆ పిల్లగాడు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇట్లా అడిగిన అనమాట, నాన్న నాన్న ఏం చేస్తున్నావు? అప్పుడు వాళ్ళ నాన్న చిన్న నవ్వు నవ్వుతూ, మామిడి టెంకలు నాటుతున్నాను నాన్న, ఇవి పెద్దయి మనకు పండ్లు ఇస్తాయి అని చెప్తాడు అనమాట. అప్పుడు ఆ పిల్లాడు వెంటనే పరిగెత్తుకుంటూ ఇంటికెళ్ళి ఒక పాత తుపాకీ అంటే గన్ను తీసుకొచ్చి మట్టిలో నాటడం స్టార్ట్ చేస్తాడు. వాళ్ళ నాన్న షాక్ అయ్యి, ఏం చేస్తున్నావురా అంటే ఆ పిల్లగాడు ఇచ్చిన సమాధానం, నాన్న నువ్వు పండ్లు నాటావు, నేను తుపాకులు నాటుతున్నాను, ఇవి పెద్దయి తుపాకుల చెట్లు అవుతాయి కదా, అప్పుడు మనం బ్రిటిష్ వాళ్ళని దేశం నుండి తరిమి కొట్టొచ్చు అని చెప్తాడు అనమాట. అతని జీవితాన్ని, అతని ఆలోచనని పూర్తిగా మార్చేసిన రోజు ఏప్రిల్ 13, 1919 జలియన్ వాలాబాగ్ మూమెంట్. జలియన్ వాలాబాగ్ ఏదైతే ఇన్సిడెంట్ ఉందో ఆ రోజు బైసాఖి ఫెస్టివల్, కానీ ఆ రోజు జరిగింది పండగ కాదు ఫ్రెండ్స్, ఒక మారణ హోమం. జనరల్ డయర్ అనే వ్యక్తి కేవలం 10 నిమిషాల్లో 1000 మంది శవాలకు కారణమైండు. ఈ కథని నేను సర్దార్ యుద్ధం సింగ్ గారి వీడియోలో నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసిన, అది కూడా ఇంకెవరైనా చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్ ఉంటుంది, వెళ్ళి చూడండి. ఆ రక్తం పారిన నీళ్ళని చూడడానికి, ఏదైతే జలియన్ వాలాబాగ్ మూమెంట్ ఇన్సిడెంట్ ఉందో ఆ రక్తం పారిన నీళ్ళని చూడడానికి స్కూల్ నుండి 40 కిలోమీటర్లు నడిచి వెళ్ళిండు ఆ 12 ఏళ్ల కుర్రాడు. అక్కడ ఆ దృశ్యం చూసి అతని గుండె బద్దలైపోయింది. ఆ రక్తంతో తడిచిన మట్టి, ఏదైతే బ్లడ్ సోకుడ్ సాయిల్ ఉందో దాన్ని ఒక గాజు సీసాలోకి తీసుకున్నాడు. ఇంటికి వచ్చి ఆ సీసాని పూజ రూమ్ లో పెట్టాడు. ఆ రోజు నుండే అతని కళ్ళలో భయం పోయి పగ, రివెంజ్ మొదలైంది. సంవత్సరాలు గడిచినాయి. భగత్ సింగ్ ఇప్పుడు చిన్నపిల్లాడు కాదు, ఒక నాయకుడు, ఒక లీడర్. 1928లో సీమన్ కమిషన్ అనేది ఇండియాకి వచ్చింది. అంటే బ్రిటిష్ గవర్నమెంట్ ఇండియాలో ఉన్న రాజ్యాంగం గురించి స్టడీ చేయడానికి 1927లో అపాయింట్ చేసిన ఒక కమిటీ అనమాట. ఇండియన్స్ ని ఇంక్లూడ్ చేయకుండా ఓన్లీ బ్రిటిష్ మెంబర్స్ తో ఉండడం వల్ల దేశం మొత్తంలో దానికి అగైన్స్ గా ప్రొటెస్ట్ జరిగినాయి అనమాట. సీమన్ గో బ్యాక్, సీమన్ గో బ్యాక్ అని లాలా లజపత్ రాయ్ గారు పీస్ఫుల్ గా ప్రొటెస్ట్ చేస్తుంటే జేమ్స్ స్కాట్ అనే బ్రిటిష్ ఆఫీసర్ లాలా గారి మీద లాఠీ చార్జ్ చేయించాడు. ఒక సింహం లాంటి మనిషి ఆ లాఠీ దెబ్బలకి చనిపోయాడు. చనిపోయే ముందు లాలా గారు ఇలా అన్నారనమాట, నా మీద పడిన ప్రతి లాఠీ దెబ్బ బ్రిటిష్ సామ్రాజ్యం శవపీఠికకు ఒక ఆణిముత్యం అవుతుంది. ఇది విన్న భగత్ సింగ్ నిద్రపోలేదు. రాజ్గురు, సుఖ్దేవ్, చంద్రశేఖర్ ఆజాద్ అనే యువకులు డిసైడ్ అయిపోయారు అనమాట, మనం సైలెంట్ గా ఉంటే వాళ్ళు వినరు, దే నీడ్స్ బ్లడ్ ఫర్ బ్లడ్. వాళ్ళ టార్గెట్ ఫిక్స్ అయిపోయింది. ఎవరు? జేమ్స్ స్కాట్. December 17, 1928 లాహోర్ లో పోలీస్ స్టేషన్ బయట భగత్ సింగ్, రాజ్గురు పొజిషన్ తీసుకున్నారు. గన్ లోడ్ చేసి రెడీగా ఉన్నారు. ఒక ఆఫీసర్ బయటకు వచ్చాడు. రాజ్గురు ఎవరైతే ఉన్నారో ఆయన ట్రిగర్ నొక్కిండు. ఆ ఆఫీసర్ చనిపోయాడు. భగత్ సింగ్ వెళ్ళి ఇంకో 3 to 4 bullets కాల్ చేసిండు. కానీ వాళ్ళు చంపింది స్కాట్ ని కాదు, జాన్ సౌండర్ అనే పర్సన్. మిస్టేక్ జరిగిపోయింది, కానీ మెసేజ్ వెళ్ళిపోయింది. బ్రిటిష్ గవర్నమెంట్ కి అర్థమైపోయింది వీళ్ళు గాంధీ గారి శాంతి దూతలు కాదు, వీళ్ళు నిప్పు కణాలు అని. లాహోర్ మొత్తం పోలీసులు దింపేసేసారు. కానీ భగత్ సింగ్ ఒక ఇంగ్లీష్ జెంటిల్ మ్యాన్ లాగా హ్యాట్ వేసుకొని క్లీన్ షేవ్ తోని బ్రిటిష్ వాళ్ళ కళ్ళ ముందే ట్రైన్ ఎక్కి కోల్కతా పారిపోయాడు. ఇక్కడ భగత్ సింగ్ ఒకటి ఫిక్స్ అయింది, ఏమనంటే నేను ఇలా పారిపోతూ అయితే బతకలేను, నా గొంతు బ్రిటిష్ గవర్నమెంట్ కి గట్టి
గట్టిగా వినిపించాలని ఫిక్స్ అయ్యాను అనమాట. అప్పుడే ఆ టైంలోనే బ్రిటిష్ గవర్నమెంట్ పబ్లిక్ సేఫ్టీ బిల్ అనేది పాస్ చేసింది. దీని వల్ల ఏమైతుందంటే ఎవరైతే మన ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారో వాళ్ళకి మాట్లాడే హక్కు అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కూడా ఉండదన్నమాట. ఏప్రిల్ 8, 1929 రోజు సెంట్రల్ అసెంబ్లీ ఏదైతే ఢిల్లీలో సెంట్రల్ అసెంబ్లీ ఉందో అక్కడ ఈ బిల్ ని పాస్ చేస్తున్నారు అనమాట. గ్యాలరీలో భగత్ సింగ్ మరియు బటకేశ్వర్ దత్ నిలబడి ఉన్నారు. చేతిలో బాంబు ఉంది, కానీ వాళ్ళ ఉద్దేశం ఎవరిని చంపడం కాదు. వాళ్ళు ఆ బాంబ్ ని అసెంబ్లీలో ఎవ్వరూ లేని ఖాళీ ప్లేస్ లో అంటే ఎంటీ ప్లేస్ ఏదైతే ఉంటుందో అక్కడ విసిరేసారు అనమాట. హాల్ అంతా పొగతో అంటే స్మోక్ తో నిండిపోయింది. బ్రిటిష్ ఆఫీసర్స్ అందరూ టేబుల్స్ కిందకి దూరిపోయారు. ఆ పొగల నుండి 2 సింహాలు గర్జించినాయి. ఇన్క్విలాబ్ జిందాబాద్, సామ్రాజ్యవాద్ నశించాలి అని. వాళ్ళు ఇదంతా చేసిన తర్వాత వాళ్ళిద్దరు పారిపోలేదు. ఏదైతే గన్స్ వాళ్ళు తెచ్చుకున్నాయో వాళ్ళు అక్కడనే పడేసి అక్కడనే అరెస్ట్ అయిపోయారు అనమాట. దెన్ తర్వాత అరెస్ట్ అయిపోయిన తర్వాత కోర్టులో భగత్ సింగ్ మాట్లాడిన ప్రతి ఒక్క మాట నెక్స్ట్ డే న్యూస్ పేపర్ లో ఒక హెడ్లైన్ అయిపోయింది. జైలుకి అయితే వెళ్ళిండు, కానీ ఒక హీరో అయిండు. జైల్లో బ్రిటిష్ వాళ్ళు మన ఖైదీలని పురుగుల కంటే హీనంగా చూసేవాళ్ళు. ఆహారం లేదు, ఒక శుభ్రత లేదు. భగత్ సింగ్ దీనికి వ్యతిరేకంగా నిరాహార దీక్ష స్టార్ట్ చేసింది అనమాట. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, ఆల్మోస్ట్ 64 days, 64 రోజులు. కెన్ యూ ఇమాజిన్? 64 రోజులు వితౌట్ ఫుడ్, కేవలం వాటర్. బ్రిటిష్ ఆఫీసర్స్ భయపడ్డారు. ఇఫ్ ఇన్ కేస్ వీళ్ళు గనక చనిపోతే దేశం మొత్తం తగలబడిపోతుందని ఫోర్స్ గా ఫీడింగ్ చేయడానికి ట్రై చేశారు. ఫుడ్ తీసుకుంటాడని పైప్స్ పెట్టి పాలు వేయడానికి ట్రై చేశారు. భగత్ సింగ్ ఆ పైప్స్ ని కొరికి పడేసాడు. రక్తం గారుతున్నా కూడా ఆహారం అయితే తీసుకోలేదు. అతని తోటి మిత్రుడు ఎవరైతే ఉన్నారో జతిన్ దాస్ అనే వ్యక్తి, పాప ఆయన 63వ రోజు చనిపోయింది అనమాట. దేశం అంతా ఏడ్చింది, కానీ భగత్ సింగ్ కళ్ళల్లో మాత్రం చుక్క నీళ్ళు రాలేదు. అగ్ని, ఇంకా నీళ్లు రావడం పక్కన పెట్టండి, అగ్ని ఫైర్ పెరిగింది. చివరకు బ్రిటిష్ గవర్నమెంట్ దిగొచ్చింది. జైల్లో ఉన్నా కానీ భగత్ సింగ్ గారు ఏం చేస్తున్నాడు తెలుసా? బుక్స్ చదువుతున్నాడు. కాల్ మార్క్స్, లెనిన్ బుక్స్, ఇవే ఇతని ప్రపంచం అయిపోయినాయి. March 24, 1931 మార్నింగ్ 7 AM ఆ రోజు భగత్ సింగ్ కి ఉరి శిక్ష వేయాలని తీర్పు వచ్చింది. కానీ బయట పరిస్థితి మాత్రం వేరేలాగుంది. లక్షల మంది జైలు బయట వెయిట్ చేస్తున్నారు. బ్రిటిష్ గవర్నమెంట్ కి భయమైంది. అలాగే రేపు ఉదయం ఉరి తీస్తే ఈ జనం జైల్ని బద్దలు కొట్టుకొని మరి లోపలికి వస్తారని వాళ్ళకి అర్థమైపోయింది సీన్. అందుకే చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా ఏదైతే ఈ ఉరి అనే ఎగ్జిక్యూషన్ ఉంటుంది కదా, దాని టైం ని 11 గంటలు ప్రీపోన్ చేసింది. అంటే ఆల్మోస్ట్ ఒక ముందు రోజు March 24 కదా, కాకపోతే 11 hours ప్రీపోన్ చేయడం వల్ల March 23 ఈవినింగ్ 7:30కి జైల్ వార్డెన్ భగత్ సింగ్ గారి దగ్గరకు వచ్చి టైం అయిందిరా అని తీసుకొని వెళ్ళిన అనమాట. అప్పుడు భగత్ సింగ్ ఏం చేస్తున్నాడో తెలుసా? లెనిన్ బయోగ్రఫీని చదువుతున్నాడు. ఎప్పుడైతే ఆ వార్డెన్ పిలిచిండో అప్పుడు ఆ వార్డెన్ తోని ఇట్లా చెప్తున్నాడు అనమాట. ఆగు మిత్రమా, ఒక విప్లవకారుడు మరొక విప్లవకారుడిని కలుసుకోబోతున్నాడు అని చెప్పుకుంటూ ఆ పేజీని మర్చి నవ్వుతూ లేచిండు అనమాట. రాజ్గురు, సుఖ్దేవ్, భగత్ సింగ్ ముగ్గురు కలిసిపోయారు. కళ్ళలో భయం అస్సలు లేదు. ముగ్గురు గట్టిగా కౌలించుకున్నారు. రంగ్ దే వసంత్ చాలో అని పాట పాడుకుంటూ ఉరికమ్మన్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళిపోతారు అనమాట. ఆఫీసర్ అడిగాడు, తల మీద క్లాత్ కప్పాలా అని. ఎవరిని? భగత్ సింగ్ గారు. ఇప్పుడు భగత్ సింగ్ గారు నవ్వుతూ, అవసరం లేదు బాస్, నేను నా దేశం కోసం చనిపోతున్నాను, ఆ స్వేచ్ఛను చూస్తూ చనిపోనివ్వు అని చెప్తాను అనమాట. దాని తర్వాత ఉరితాడు మెడల్ వేసేసారు. లాస్ట్ కి భగత్ సింగ్ గారిని ఉరి తీసేసారు అనమాట. ఇప్పుడు కూడా భగత్ సింగ్ గారి గొంతు నుంచి వచ్చిన లాస్ట్ రోవర్ ఏంది తెలుసా? ఇన్క్విలాబ్ జిందాబాద్. సుఖ్దేవ్, రాజ్గురు కూడా ఇన్క్విలాబ్ జిందాబాద్, ఇన్క్విలాబ్ జిందాబాద్ ఇలా సౌండ్స్ చేస్తూ ఉన్నారు అనమాట. వాళ్ళు చేసే ఆ సౌండ్స్ కి జైలు గోడలు దద్దరిల్లిపోయినాయి అనమాట. ప్లాట్ఫామ్ ఓపెన్ అయిపోయింది. ముగ్గురు యోధ వీరులు దేశం కోసం ప్రాణాలు వదిలిపెట్టారు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం మనం స్పష్టంగా తెలుసుకోవాలి. మహాత్మా గాంధీ గారు భగత్ సింగ్ గారి ఉరి శిక్షని ఆపడానికి ప్రయత్నం చేశారా లేదా అనేది చాలా మంది అడుగుతున్నారు. దానికి సమాధానం ఇప్పుడు నేను చెప్తానండి. యాక్చువల్ గా గాంధీ గారు బ్రిటిష్ గవర్నమెంట్ కి ఉరి శిక్ష రద్దు చేయమని విన్నపం చేశారు. కానీ బ్రిటిష్ పాలకులు దానికి ఒప్పుకోలేదు. ఎందుకంటే గాంధీ గారి మార్గం అహింస, భగత్ సింగ్ ది విప్లవ మార్గం. దారులు వేరైనా లక్ష్యం మాత్రం ఒక్కటే, భారత స్వతంత్రం. భగత్ సింగ్ గారు తన శరీరంతో మాత్రమే పైకి వెళ్ళిపోయారు, కానీ అతని ఆలోచనలు ఇప్పటికీ నిలిచి ఉన్నాయి. కేవలం 23 ఏళ్ల వయసులో దేశం కోసం జీవితాన్ని అర్పించిన ఆ త్యాగం వల్లనే ఈ రోజు మనం ఇంత స్వేచ్ఛగా జీవిస్తున్నాం. సో ఫ్రెండ్స్, మీకు కూడా ఎప్పుడైనా లైఫ్ లో ప్రాబ్లమ్స్ వచ్చి భయం వేస్తే ఒకసారి భగత్ సింగ్ ని గుర్తు చేసుకోండి. 23 ఏళ్ల కుర్రాడు మరణం ముందున్నా నవ్వుతూ నిలబడ్డాడు. ఆఫ్టర్ ఆల్ మనం ఎంత చెప్పండి, మన ప్రాబ్లమ్స్ ఎంత? సో ఫ్రెండ్స్, ఇది భగత్ సింగ్ గారి జీవితం మీద ఒక కేస్ స్టడీ. అతను ఒక పేరు మాత్రమే కాదు, ఒక శక్తిశాలి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా ప్లీజ్ మా ఎఫర్ట్స్ కి ఒక లైక్ చేయండి. కుదిరితే ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. ఎందుకంటే ఇలాంటి సీక్రెట్ ఫ్రీడమ్ ఫైటర్స్ మన దగ్గర చాలా మంది ఉన్నారు. వాళ్ళందరి స్టోరీస్ మన జనరేషన్ ఆర్ మన ముందు జనరేషన్ అసలుకే తెలియకుండా పోతున్నాయి అనమాట. సో నేను ఈ సిరీస్ స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ అదే. ఎవరైతే సీక్రెట్ ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారో వాళ్ళందరినీ బయటికి తీసుకురావాలని ఒకే ఒక ఇంటెన్షన్ తో నేను ఈ సిరీస్ స్టార్ట్ చేసిన. మీరందరూ నాకు కొంచెం సపోర్ట్ చేస్తే
చేస్తే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను మీకోసం. ప్లీజ్ దయచేసి వీడియో నచ్చితే లైక్ చేయండి, కుదిరితే 10 మందికి షేర్ చేయండి. అండ్ ప్లీజ్ మీరు ప్రతి ఒక్కరు వాట్సాప్ స్టేటస్ పెట్టుకోండి. ఎందుకంటే ఇది ఒక ఎంటర్టైన్మెంట్ వీడియో కాదు, లేదంటే ఒక పిచ్చి పిచ్చి వీడియో కాదు. నేను యూట్యూబ్ లో చాలా వీడియోస్ చూస్తున్నా, ఏదో పిచ్చి పిచ్చి వీడియోలో చాలా వైరల్ అయిపోతున్నాయి. ఇలాంటి ఒక మంచి ఎడ్యుకేషన్ కంటెంట్, ఇలాంటి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చే కంటెంట్, ఇలాంటి ఒక మన దేశ గౌరవాన్ని పెంచే కంటెంట్. సో ఇలాంటి వాటికి మనం సపోర్ట్ చేయకపోతే ఎందుకు చెప్పండి. సో ఏదో పిచ్చి పిచ్చి కంటెంట్స్ మనం సపోర్ట్ చేసి ఫాలో చేసి షేరింగ్ చేసుకునే బదులు ఇలాంటి ఒక మంచి కంటెంట్కి మీరు అందరూ సపోర్ట్ చేస్తే నాకు కూడా ఒక మంచి మోటివేషన్ ఉంటుంది అనమాట, ఇంకా మీకోసం మంచి మంచి వీడియోస్ చేయాలి. సో అంతకు ముందుకే నేను ఇంకా 3 వీడియోస్ చేసిన, పక్షి జగబంధు గారు అని అండ్ వీరపాండ్య కట్టబొమ్మన్ అని. సో వీళ్ళందరికీ ఎవరికి తెలియదు. ఇప్పుడు మీరు చూస్తున్న వాళ్ళే మీరు ఒకసారి చూడండి. పక్షి జగబంధు గారు ఎవరికైనా తెలుసా? తెలిస్తే తెలుసు అని కామెంట్ చేయండి, తెలియకపోతే తెలియదు అని కామెంట్ చేయండి. అండ్ వీరపాండ్య కట్టబొమ్మన్ గారు తెలుసా? వీరపాండ్య కట్టబొమ్మన్ గారు మన ఇండియన్ అసలు ఫ్రీడమ్ ఫైటర్ స్టార్ట్ చేసిందే ఫస్ట్ ఫ్రీడమ్ ఫైటర్ ఆఫ్ ఇండియా ఆయన. సో ఆయన గురించి ఎంత మందికి తెలుసు మీకు చెప్పండి? సో తెలియదు చాలా మందికి. సో నేను ఇలాంటి వాళ్ళందరినీ ఒక లిస్ట్ తయారు చేసిన. ఆల్మోస్ట్ 80 to 100 మెంబర్స్ ఉన్నారు. సో మీరు నమ్ముతారా? 80 to 100 మెంబర్స్ వీడియోస్ నేను ఇప్పుడు చేయబోతున్నా. సో నేను చేయాలంటే మీరు నాకు సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేయమంటే నేను మిమ్మల్ని ఏం అడగట్లేదు, జస్ట్ వీడియో అంతా ఎండ్ వరకు చూడండి అండ్ వీడియో లైక్ చేయండి, కుదిరితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి. అండ్ ఖచ్చితంగా మన వీడియోని 10 మందికి షేర్ చేయండి. అండ్ ఐ హోప్ మీరు చేస్తారని అనుకుంటున్నా. మీరు నాకు మంచి సపోర్ట్ ఇస్తున్నారు, మీరు ఇలానే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మనం నెక్స్ట్ వీడియోలో ఎవరి గురించి చెప్పుకుంటాం తెలుసా? చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది టాపిక్. ఆయన స్టోరీ చాలా ఇన్స్పైరింగ్ ఉంటుంది అనమాట. ఆయన ఎవరో కాదు, మంగళ్ పాండే గారు. సో ఆయన గురించి మనం నెక్స్ట్ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.